this is Fanikumar Addepal. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 65కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎంఐ, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, వెన్యూ ఎలా ఉంటుంది, అండ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, అండ్ రెండు టీములు బలాలు బట్టి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఈ మ్యాచ్లో అనే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 65, కేకేఆర్ వర్సెస్ ఎంఐ, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ పిచ్ వచ్చేసి షార్ట్ బౌండరీ పిచ్, అండ్ పిచ్ వచ్చి బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది, స్పిన్ కూడా బాగుంటుంది, అండ్ 7:30కి మ్యాచ్ జరుగుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన వాళ్ళు మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం 240+ కొడితే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం చేజింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు 15 అవర్స్ నుంచే డ్యూ ఫ్యాక్టర్ అయితే మొదలైపోతుంది. డ్యూ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పిచ్ మీద, అండ్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా మనకు ఉంటుందన్నమాట. ఇది పిచ్ రిపోర్ట్. అండ్ రెండు టీముల బలాబల గురించి తెలుసుకుందాం. కోల్కతా నైట్ రైడర్స్ ఎట్లా ఉందంటే టీం ఇది టెక్నికల్గా చూస్తే అసలు గెలిచే అవకాశాలు లేవు, అండ్ క్వాలిఫై అవకాశాలు అయితే లేవు దానికి. కానీ ప్రతి మ్యాచ్ ఇప్పుడున్న మ్యాచ్ గెలిచేసేస్తే ఏమన్నా ఎరుటోళ్ళు ఓడిపోతే వీళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంతే తప్పితే ఇంకేం లేదు. ముంబై ఇండియన్స్ అయితే ఆల్రెడీ ఎలిమినేటెడ్, తీసేసేయండి. మరి కోల్కతాలో 1/1 ఆడుకుంటూ వచ్చారు, కానీ కరెక్ట్ టైంలో ఓడిపోవటం వల్ల వాళ్ళకి పరిస్థితి ఏర్పడింది అనమాట. అండ్ రెండు టీముల గురించి ఒకసారి ఆలోచించే ముందు కోల్కతా నైట్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అజింక్య రహానే, గ్రీన్, రింకు సింగ్, అకుల్ రాయ్, సునీల్ నైరన్, వర్షిత్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ చాగి, ఫిన్ ఎలాండ్ అండ్ పతి రాణా. ఇది వీళ్ళ టీం. వీళ్ళకి మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నా సరే చాలా చోట్ల ఓడిపోయారు. అండ్ బౌలింగ్ పరంగా కూడా చూస్తే ఎప్పుడు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఎప్పుడో ఒకసారి వేస్తున్నాడు, వేసిన 4 వికెట్లు తీసుకుంటున్నాడు కరెక్ట్గా ఫామ్లో వచ్చి, అదర్వైజ్ అతను వినట్ల. వీళ్ళంతా టీం లాస్ట్ టైం చూసాం ఒక టీంగా ఏర్పడి 240+ రన్స్ కొట్టి గెలిచారన్నమాట. అలాగే ఈ మ్యాచ్లో కూడా కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. సరే, ముంబై ఇండియన్స్ గురించి చూద్దాం. రోహిత్ శర్మ, గ్లోటస్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రుద్రపడ్, నైందీర్, మయాంక్ మకన్, విచ్చశాసన్, బట్లర్, బుమ్రా, సురేష్ గోయల్. ఇది వీళ్ళ టీం. చూస్తున్నాం కదా, ఎప్పుడు చెప్పే విధంగానే సగం ఇండియా టీం ఇంట్లోనే ఉంటుందన్నమాట. కానీ పేపర్ మీద అయిపోయింది, వాళ్ళు గెలవటం లేకుండా అయిపోయి ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది రెండు టీముల బలాబలాలు చూసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో కోల్కతా గెలుస్తుందని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్, అంటే కోల్కతా నైట్ రైడర్స్ గెలిచే అవకాశాలు ఈ మ్యాచ్లో ఉన్నాయని చెప్పి చిన్న ప్రెడిక్షన్ మాత్రమే. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేయదు. బెట్టింగ్స్ వల్ల మీకే కాదు మీ ఫ్యామిలీ కూడా చాలా నష్టం జరుగుతుంది. సో డోంట్ గో బెట్టింగ్ యాప్స్. మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పీకే టాక్స్ చాలా ముందుకెళ్తుంది. మీ సపోర్ట్ మాకు కావాలి, కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి signing off.